హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ బాగుండాలి అని కూడా కోరుకుంటున్నాం. అండ్ మనం ఈరోజు సబ్‌నాటికాని కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సబ్‌నాటికాలో మనం చిన్న చిన్న టూల్స్ తయారు చేసుకున్నాం. రిపేర్ కిట్, స్కానర్ అండ్ నైఫ్ ఒకటి తయారు చేసుకున్నాం. అండ్ ఈ ఎపిసోడ్‌లో వచ్చేసరికి నేను ప్లాన్ చేస్తుంది ఏంటంటే, ఈ ఎపిసోడ్‌లో మనం మన ప్లేయర్‌కి ఎసెన్షియల్ ఐటెమ్స్ లైక్ ఒక స్విమ్ సూట్ అలాంటివి ఉంటే మన ప్లేయర్ ఆక్సిజన్ కేపబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతది. మనం వెంటనే పైకి వచ్చేసి ఆక్సిజన్ తీసుకునే అవసరం ఉండదు. సో, ఈ ఎపిసోడ్‌లో అట్లా మన మన ప్లేయర్ యేసుకునే గియర్ తయారు చేద్దామని నేను అనుకుంటున్నా. సో, ఈ ఎపిసోడ్‌ని లేట్ చేయకుండా కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గో సర్వైవల్. సో, ఓకే గైస్, మనం మన బ్యూటిఫుల్ సబ్‌నాటికా వరల్డ్‌లోకి వచ్చేసాం. అండ్ వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ నైట్ టైమ్ అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. కాకపోతే నాకు కొంచెం భయం నైట్ అయ్యేటట్టుంది తొందరగానే. పైన సన్ ఎక్కడుంది? ఓకే. సన్ అక్కడున్నాడు. తొందరలోనే నైట్ అయ్యేటట్టుంది. సో, మనం లోపలికెళ్ళి ఫస్ట్ దీని లోపలికొచ్చి మనకి కావాల్సినయి ఏంటియో చూసుకుందాం. ఫ్యాబ్రికేటర్, టూల్స్ ఏంటిది? ఎయిర్ బ్లాడర్ మనకి ఇది అవసరం అన్నమాట. ఎయిర్ బ్లాడర్ అంటే ఏంటంటే, మనం చాలా లోతులో కొంచెం డెప్త్‌లో ఉన్నప్పుడు ఇదంతా అయిపోతే, మన ఆక్సిజన్ మొత్తం అయిపోతే ఎయిర్ బ్లాడర్ యూజ్ చేస్తే మనం తొందరగా సర్ఫేస్‌కి అనేది చేరుకోవచ్చు. సో, ఎయిర్ బ్లాడర్ దానికి యూజ్ అవుతది. బట్ ఎయిర్ బ్లాడర్స్ కావాల్సిన ఐటెమ్స్ లేవు. మనకు కావాల్సింది ప్రస్తుతం ఎక్విప్‌మెంట్ అన్నమాట. ఎక్విప్‌మెంట్‌లో మనం పైప్‌ని తయారు చేయొచ్చు. ఫ్లోటింగ్ ఎయిర్ పంప్ నేను ఫ్లోటింగ్ ఎయిర్ పంప్‌ని తయారు చేద్దాం అనుకుంటున్నా. టైటానియం 2 యూజ్ అవుతది. అండ్ ఓకే, అట్లా జస్ట్ లైక్ దాట్ మన ఇది కూడా వచ్చేసింది. అండ్ ఫిన్స్ తయారు చేయాలంటే సిలికాన్ రబ్బర్ 2 కావాలి. సిలికాన్ రబ్బర్ బ్యాటరీ కాదు, రిసోర్సెస్ 2. సిలికాన్ రబ్బర్ కావాలంటే మనకి క్రీప్ ఫైన్ సీడ్ డస్టర్స్ తో సిలికాన్ రబ్బర్ దొరుకుతుంది. అండ్ మన ఫిన్స్ కూడా రెడీ అయిపోతాయి ఇప్పుడు. జస్ట్ లైక్ దాట్ మన ఫిన్స్ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ ఇంకొకటి ఏంటిది? స్టాండర్డ్ O2 ట్యాంక్. స్టాండర్డ్ O2 ట్యాంక్ కి టైటానియం 3 కావాలి. మన దగ్గర టైటానియం ఎంత ఉంది? ఓకే, ఒక్క నిమిషం. టైటానియం ఎంత ఉందో చూద్దాం మన దగ్గర. మన దగ్గర టైటానియం లేదు. అండ్ మన ఇది కూడా ఎక్విప్ అయింది. మన దగ్గర టైటానియం లేదు. బట్ నాకు తెలిసి మెటల్ సాల్వేజ్ ని యూజ్ చేసి రీసైకిల్ చేయొచ్చు. నాకు తెలిసి టైటానియం ఒక్కసారి ట్రై చేద్దాం. రీసోర్సెస్, బేసిక్ మెటీరియల్. టైటానియం ని మెటల్ సాల్వేజ్ తో మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ మన దగ్గర చాలా మెటల్ సాల్వేజ్ ఉంది. అది స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటది. ఇన్వెంటరీలో ఉంటాయి మెటల్ సాల్వేజ్. అనవసరం మనకు అసలు అది మెటల్ సాల్వేజ్. సో, అంటే అనవసరం అని కాదు, యూజ్ అవుతుంది ఇలా టైటానియం చేయటంలో. అండ్ O2 ట్యాంక్ కూడా రెడీ అయిపోతుంది మంది. స్టాండర్డ్ ఆక్సిజన్ ట్యాంక్. అండ్ అట్లానే మన కూడా వచ్చింది. మిగతా ఐటమ్స్ ఇలాంటివి ఇవన్నీ కావాలంటే ఇది కంప్యూటర్ షిప్. కంప్యూటర్ చిప్ తయారు చేయొచ్చు అనుకుంటా. ఒక్క నిమిషం చూస్తాను. కంప్యూటర్ చిప్ తయారు చేయడానికి ఏమేమి కావాలి? అరే, ఇది కాదు. రిసోర్సెస్, బ్యాటరీ, కాపర్ వైర్. కంప్యూటర్ చిప్ తయారు చేయాలంటే మనకి టేబుల్ కోరల్ శాంపుల్ 2 కావాలి, గోల్డ్ కావాలి, కాపర్ వైర్ కావాలి. అండ్ ఇప్పుడు మన దగ్గర కాపర్ ఓర్ ఉంది కాబట్టి మనం కాపర్ వైర్ తయారు చేసేయచ్చు. సో, జస్ట్ లైక్ దట్ మన కాపర్ వైర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మనకు కావాల్సింది ఇంకా గోల్డ్, టేబుల్ కోరల్ కూడా మనకి దగ్గరనే దొరుకుతుంది. మనకి దొరకని ఐటమ్ ఏంటిదంటే గోల్డ్. సో, మనం గోల్డ్ కోసం ఎతకాలంటే అది కొంచెం డీప్ వెళ్ళాలి. జస్ట్ లైక్ దట్ ఇంతకు ముందు 45, 43 ఉంటుండే మన ఆక్సిజన్ కెపాసిటీ. అండ్ ఆ 2 ఐటమ్స్ తయారు చేయడం వల్ల మన ఆక్సిజన్ కెపాసిటీ కూడా పెరిగింది. 75 కేమో వచ్చినట్టుంది. 75 అనుకుంటా. 75 కేమో వచ్చినట్టుంది మన ఆక్సిజన్ కెపాసిటీ. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. బట్ నాకు ఈ 3 పాయింట్స్ అంటేనే భయం. కొంచెం తేడాగా ఉంటాయి. కొంచెం లోతు ఉంటది అక్కడ. భయం వేస్తుంది నాకు. బేసికల్ గా నాకు సీ డైవింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అదే కింద ఇవి ఉన్నాయి. దీన్నే లైమ్ స్టోన్ అంటారు. లైమ్ స్టోన్ లోపల నుంచి మనకి అన్ని దొరుకుతూ ఉంటాయి. గోల్డ్, డైమండ్ అలాంటివన్నీ లైమ్ స్టోన్ లోపల నుంచి దొరుకుతూ ఉంటాయి మనకి. అండ్ టైటానియం దొరికింది. కింద అది ఉంది కదా, అది. అరే, ఒక్క నిమిషం, దీన్ని బ్రేక్ చేసి మనం పైకి వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిపోదాం. అంతే, సర్ఫేస్కి వెళ్ళిపోదాం. మన ఆక్సిజన్ తగ్గిపోతుంది.
యా జస్ట్ లైక్ దట్ పైకి వచ్చేసి ఆక్సిజన్ కూడా రీఫిల్ చేసుకుందాం. అంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ కెపాసిటీ ఉంటే మనది ఎక్కువసేపు మనం లోపల ఉండొచ్చు. బట్ మన ఆక్సిజన్ కెపాసిటీ ఎక్కువ లేదు, 75 ఉంది. అండ్ కాపర్ గోల్డ్ ఇవ్వచ్చు కదా, కాపర్ టైటానియం ఇవే దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి క్వార్ట్స్ అనమాట, దీంతో మనం గ్లాస్ తయారు చేయొచ్చు. అదే చీకట పడుతున్నట్టుంది. ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా తయారైందో క్రీప్ వైన్స్. కానీ ఫిషెస్ ఈ రీఫ్ మాత్రం మన ఇది ఉంది కదా మన స్పేస్ ఎస్కేప్ పాడ్, ఈ ఎస్కేప్ పాడ్ ఉన్న రీఫ్ మాత్రం మెరుస్తూ వెలుగుతూ ఎంత బాగుంటుందంటే. ఇది టేబుల్ కోరల్, దీని శాంపుల్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం శాంపుల్ తీయాలంటే ఇంతే కదా, దీంతో కొట్టాలి అసలు. నేను కొట్టడం ఐ మీన్ వేరే గేమ్స్ లో రైట్ బటన్ కదా అటాక్ చేయడం, సో రైట్ బటన్ అనుకుని రైట్ బటన్ క్లిక్ చేస్తున్నాను కానీ లెఫ్ట్ బటన్. మన స్పేస్ షిప్ ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ దగ్గరలో ఉండాలి. ఏది అది? ఇక్కడెక్కడ అటుందా? 107 meters దూరంలో ఉంది మన స్పేస్ షిప్. చూడండి ఎంత బాగుందో లైట్ అవుతుంటే అసలు లోపల లైటింగ్ ఇదంతా ఎంత బాగుంది అసలు. ఫిషెస్ కూడా తోపున్నాయి. నాకు పర్టికులర్ ఈ ఫిష్ అంటే చాలా ఇష్టం. ఈ ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అన్నిటికన్నా. అదే స్కాన్ చేయొచ్చు కదా, మర్చిపోయి దీన్ని స్కాన్ చేద్దాం దాని వెనకాల వెళ్ళి. రాబిట్ రే స్కాన్, అరే స్కాన్ చేయటం అది దూరం వెళ్ళిపోయింది. రాబిట్ రే అనమాట. ఫోటోలో బాగాలేదు కానీ ఇక్కడ వాటర్ లో స్విమ్ చేస్తుంటే ఏమన్నుందా దీన్ని పట్టుకొని అంటే మనం ఈ గేమ్ లో అక్వేరియం కూడా చేయొచ్చు అనమాట. మనం బేస్ అటు చూస్తుంటేనే భయంగా ఉంది కొంచెం. ఏం లేదు అక్కడ మొత్తం నరకానికి పోయే దారున్నట్టు అంధకారంగా ఏమన్నుంది అన్న చీకటి కాడ. మనం ఇందులో టార్చ్ లైట్ కూడా తయారు చేయొచ్చు. బట్ లాస్ట్ దాంట్లో టార్చ్ లైట్ తయారు చేయడానికి నాకు దాని ఏమంటారు అది లేదు. నేను టార్చ్ లైట్ తయారు చేయడానికి ఏమేమి కావాలో చూస్తాను. ఇప్పుడు తయారు చేద్దాం టార్చ్ లైట్. ఓకే, టూల్స్. టార్చ్ లైట్ తయారు చేయడానికి మనకి గ్లాస్ కావాలి. గ్లాస్ మనం తయారు చేసి, ఎందుకంటే మనం కార్డ్స్ తెచ్చాం కాబట్టి. అండ్ జస్ట్ లైక్ దాట్ మన గ్లాస్ రెడీ అయిపోయింది. అండ్ మనకి ఒక బ్యాటరీ కూడా కావాలి. బ్యాటరీ దీంట్లో ఉంటుంది కదా, మన బ్యాటరీ కూడా తయారు చేసేసాం. అండ్ మన టార్చ్ లైట్ కూడా ఇప్పుడు తయారైపోతుంది దీంతో. జస్ట్ లైక్ దాట్ మన టార్చ్ లైట్ కూడా తయారైపోయింది, రెడీ అయిపోయింది. అండ్ అరే ఇదేంటిది? ఇది సీ గ్లైడా? సీ గ్లైడ్ కి ఒక బ్యాటరీ, కొంచెం లూబ్రికెంట్. అండ్ ఇదేంటిది? ఇది వాటర్ ప్రూఫ్ లాకర్. సో ఇవన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట కింద. లైక్ ఐ మీన్ మన ఈ స్పేస్ ఎస్కేప్ పాడ్ చుట్టూరు పెట్టుకోవచ్చు నీళ్ళలో. ఇవి వాటర్ ప్రూఫ్ లాకర్ అంటే దీంట్లో మనం కొన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇది నీళ్ళల్లో వదిలేయచ్చు మనం, అండ్ నీళ్ళలో ఉంటుంది. అండ్ మనకు కావాల్సింది ఇప్పుడు ఏమేమి కావాలి? ఇప్పుడు మనం టార్చ్ లైట్ తయారు చేసాం కదా, అది చూద్దాం కిందకి వెళ్ళి అట్లా పనిచేస్తుందో. ఇది టార్చ్ లైట్. ఇది టార్చ్ లైట్ ని దీని ప్లేస్ లో పెట్టేద్దాం. ఇది టార్చ్ లైట్ ఫస్ట్ నెంబర్ 1 కదా. సో మనం పాడ్ లోంచి బయటకు వచ్చాం అండ్ మన చేతిలో టార్చ్ లైట్ కూడా వచ్చింది. ఇటు మొత్తం అసలు ఫుల్ చీకటిగా ఉంది మొత్తం. కొంచెం మొత్తానికి ల్యాండ్ అయితే భలే ఉండేది అసలు. ఎన్ని ఫిషెస్ అసలు నాకు ఇష్టం. అరే ఇదేంటిది? అరే పట్టుకోవచ్చు అదండి. అరే ఆగు, పట్టుకోవచ్చు అంట. ఇప్పుడు మనం కిందకి వచ్చాం. ఏదో మర్చిపోయాం, మనం అది తయారు చేయొచ్చు కదా. దానికోసం మనకి క్రీప్ వైన్ సీడ్ క్లస్టర్స్ కావాలి, అవి అక్కడ ఉన్నాయి. సో మనం అక్కడికి వెళ్ళేసి ఐ గెస్ క్రీప్ వైన్ సీడ్ క్లస్టర్స్ తేవాలి. నాకు భయం వస్తాయి క్రీప్ వైన్స్. కొంచెం ఒక ఎడ్జ్కి వెళ్ళి ఎడ్జ్లో ఉన్నాయి తీసుకుందాం. నాకు అరే 30 seconds ఆఫ్ ఆక్సిజన్ ఉందంట. పైకి వెళ్ళిపోదాం, ఆక్సిజన్ రీఫిల్ చేసుకొని మళ్ళీ కిందకి వచ్చి. అరే ఫుల్ రీఫిల్. 3 పాయింట్స్ అక్కడ ఉన్నాయి సీడ్ క్లస్టర్స్. సో ఆ సీడ్ క్లస్టర్స్ తీసుకొని మనం ఇక్కడ నుంచి జంప్.
అయిపోదాం లేదా. బాయ్ బాయ్. నేను ఇక్కడ ఇంకొక అరే ఎడిపోతున్నా, అరే ఏదినా ఎటో పోతున్నా అయ్యా, తప్పిపోయేవాడిని జస్ట్. బాయ్ బాయ్. భయంకరమైన 3 పాయింట్స్. మనం ఫిన్స్ తయారు చేసాం కదా మనోడికి. అరే రాక్ లోకి వెళ్ళిపోతున్నాడు. మనం ఇవి ఫిన్స్ తయారు చేసాం కదా లెక్కకి వేసుకునేవి, అదే మన ఇప్పుడు మన క్యారెక్టర్ వేసుకొని ఉంది, ఐ మీన్ నా క్యారెక్టర్ వేసుకొని ఉంది. మార్నింగ్ అయితే ఈ లైట్లన్నీ పోతాయి కానీ కొంచెం క్లారిటీగా ఉంటుంది లోపల కూడా, కొంచెం లైటింగ్ అయ్యి కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సీ గ్లైడ్ తయారు చేద్దాం. సీ గ్లైడ్ ఏంటిదంటే బేసికల్గా అదొక ఎక్విప్మెంట్, దాంతో మనం సీ గ్లైడ్ ద్వారా తొందరగా ట్రావెల్ చేయొచ్చు వాటర్లో. సో ఇప్పుడు మనకు కావాల్సింది లూబ్రికెంట్, బ్యాటరీ తయారు చేయడానికి మనకి ఉన్నాయా? బ్యాటరీ తయారు చేయడానికి మన దగ్గర యాసిడ్ మష్రూమ్స్ లేవు. సో బట్ మనం లూబ్రికెంట్ తయారు చేద్దాం. ఇంకొకటి కూడా తయారు చేద్దాం, ఐ మీన్ జస్ట్ ఇన్ కేస్. ఇప్పుడు మనం బ్యాటరీ తయారు చేయాలంటే మనకి అవి కావాలి, యాసిడ్ మష్రూమ్స్, అండ్ అవి దగ్గరగానే ఉంటాయి. యాసిడ్ మష్రూమ్స్ వచ్చేసరికి ఇవన్నమాట. 4 యాసిడ్ మష్రూమ్స్ పిక్ చేసుకున్నా. బ్యాక్ టు ద స్పేస్ షిప్. ఐ మీన్ ఇది మన స్పేస్ షిప్ కాదు, జస్ట్ ఎస్కేప్ పాడ్. అండ్ ఇందులో వచ్చేసరికి ఇప్పుడు మనం తయారు చేసింది బ్యాటరీ తయారు చేయాలి. బ్యాటరీ తయారు చేసేసి అండ్ లెట్స్ మేక్ ద సీ గ్లైడ్. అండ్ జస్ట్ లైక్ దట్ మన సీ గ్లైడ్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ ఇన్ కేస్ మన వాటర్ ప్రూఫ్ లాకర్ ఇంకోటి తయారు చేస్తాం. మర్చిపోయాను, ఈ వాటర్ ప్రూఫ్ ఫర్ లాంగ్ జర్నీస్, కాషన్, కంటిన్యూ డిగ్రేడేషన్ అరే ఏదో చెప్తున్నాడు కానీ నాకేం అర్థం కాలేదు. మనం ఇవి తయారు చేసాం కదా వాటర్ ప్రూఫ్ లాకర్స్, అండ్ వీటిని డిప్లాయ్ చేద్దాం. స్లాట్, ఈ స్లాట్ లో పడేద్దాం. స్లాట్ 3 అండ్ దీనికి వచ్చేసరికి 3 అండ్ దీనికి వచ్చేసరికి 3 2 అండ్ సీ గ్లైడ్ కి వచ్చేసరికి 1. వెరీ గుడ్. వెరీ మచ్ అదే మనకు కావాల్సింది. నైఫ్ కూడా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. మన లాకర్ కూడా వాటర్ లో ప్లేస్ అయిపోయింది జస్ట్ లైక్ దాట్. అది ఇంకా ఫ్లోట్ అవుతుందా కింద పడిపోతుందా? ఫ్లోట్ అవుతూ ఉంటది. అండ్ నేను ఇటు సైడ్ ఒకటి పెడదాం అనుకుంటున్నా లాకర్. ఇక్కడ ఒక లాకర్ వదిలేద్దాం. అండ్ ఈ లాకర్ లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్నాయి అంటే లాకర్ లో ఎక్కువ అరే ఆక్సిజన్ జస్ట్ మిస్. లాకర్ లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సిన ఐటమ్స్. అరే ఏం చేయాలి, ఓపెన్ స్టోరేజ్ మనం చేయాల్సింది. ఇలా ఇంకేం పెడతాం, ఆ క్రీచర్ ఎగ్స్ 2 ఉన్నాయి కదా, ఆ క్రీచర్ ఎగ్స్ అండ్ ఫిషింగ్ కూడా, యాసిడ్ మష్రూమ్స్, టేబుల్ కోరల్ శాంపుల్ అండ్ ఈ ఫిష్ ని కూడా ఇందులోనే పెట్టేద్దాం. అండ్ ఈ లూబ్రికెంట్ ఒకటి ఉంది కదా మన దగ్గర, అది కూడా పెట్టేద్దాం. అండ్ ఇంకొక బాక్స్ లోనేమో అరే చాలా దూరం ఉన్నట్టుంది, అటు నెడదాం కొంచెం మన స్పేస్ షిప్ దగ్గరికి. నేను ఎందుకో పనికొస్తుంది అనుకున్నా, బట్ చాలా దూరం ఉంది. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఒక క్రీచర్ ఉంది కదా, ఇదే దీంతో మనం ఫాస్ట్ గా ట్రావెల్ అవ్వచ్చు అనమాట, లైక్ జస్ట్ లైక్ దిస్. ఏది అరే వీడియో ఉందా? దీన్ని ముందరికి నెడతాను కొంచెం, అట్లా ముందరికి నెడితే పోతుంది. అరే ఆక్సిజన్ ఇంత త్వరగా అయిపోతుంది. ఫ్లూయిడ్ తాగుతా లాగు, ఇంత త్వరగా అయిపోతుంది ఆక్సిజన్. పద ముందరికి. నేను కింద నడుతున్నాను ఇంకా, నేను దీన్ని జస్ట్ లైక్ దట్ ముందరికి, ఇంకా ముందరికి.
కొంచెం ముందుకు కదా ఇంకా పెద్ద ఉన్నాడా ఏది జస్ట్ మూవ్ అ లిటిల్ బిట్ కొంచెం అక్కడ ఆగిపో అండ్ ఈ ఈ స్టోరేజ్ ఆ స్టోరేజ్ బాక్స్ లో వచ్చేసరికి మనం ఓర్స్ అవి పెట్టేద్దాం లైక్ సిల్వర్ మనకి దొరికినవి లైక్ ఇది కాపర్ ఓర్ టైటానియం అవి పెట్టేద్దాం అండ్ మనం ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళినప్పుడు మనకి దొరికినవి తెచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం అండ్ ఏంటిది ఇది ఓకే మనం ఇక్కడి నుంచి తయారు చేయొచ్చా ఫిల్టర్డ్ వాటర్ అరే వాటర్ అయ్యా ఏమైంది ఏమైంది ఎట్లా తెచ్చాను నేను అసలు అవి ఉన్నాయా అవి ఒకటి ఇక్కడ ఉంది ఇంకొకటి అక్కడ ఉంది ఇది కాదు స్టోరేజ్ స్టోరేజ్ లో ఏం లేవు నాకు తెలిసి దాంట్లో పెట్టేసినట్టున్నాను అవును నేను ఎట్లా తెచ్చిపోయాను ఈ స్టోరేజ్ లో ఉన్నాయండి మొత్తం ఎట్లా తెచ్చిపోయా నేను అసలు సర్లేదు ఒకటి లోపలికి వెళ్ళేసి ఫుడ్ తినాలి ఫుడ్ కొంచెం ఫుడ్ ఇప్పుడు అదే మన దగ్గర ఫిష్ కూడా లేదు కదా ఫిష్ పట్టుకొస్తాను వెళ్ళి మనం ఈ ఫిష్ ని తినొచ్చు వాట్ ఇస్ దిస్ బూమరాంగ్ ఫిష్ పాపం చాలా సాడ్ వదిలేస్తున్నాను దుబాయ్ జంప్ అయిపో పైపర్ ని పట్టుకున్నాం పైపర్ సైడ్ కళ్ళ చేప ఆగు పైపర్ పైపర్ ని పట్టేసుకున్నా ఈ సాడ్గా ఉంటే తినలేమప్పా తింటే వాటర్ కూడా వస్తాయి సో ఇది కూడా తినేద్దాం అండ్ మళ్ళీ ఇంకోటి ఇది ఆగు ఇది పడేసుకున్నా అండ్ ఇది కూడా ఆగు ఏడవైంది ఓకే పట్టేసుకున్నా లోపలికి వెళ్ళేసి మనం దీన్ని కూడా వేసేద్దాం స్పేస్ షిప్ లోకి వెళ్ళేసి ఫుడ్ వచ్చేసరికి ఇప్పుడు అవి కావాలంటే మనకి ఇప్పుడు బ్లాడర్ ఫిష్ ఒక బ్లాడర్ ఫిష్ ని కుక్ చేస్తా అంటే మిగతా వాటితో వాటర్ తయారు చేస్తా అండ్ వాటర్ ఫిల్టర్డ్ వాటర్ ఓకే మనకి మన ఇవి వచ్చేసినాయి అండ్ లెట్స్ ఈట్ అవర్ బ్లాడర్ ఫిష్ అండ్ వాటర్ కూడా తాగేసినాం అండ్ ఈరోజు మనం ఏది తయారు చేసింది నెంబర్ 1 కదా చూద్దాం ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం నాకు జస్ట్ లైక్ దట్ మనం ట్రావెల్ అవ్వాలనుకున్న ప్లేస్కి కొంచెం ఫాస్ట్గా ట్రావెల్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు ఇది తీస్తే ఇంత ఫాస్ట్గా వచ్చాం మన దగ్గరికి లైక్ నేను ఇది తీసేస్తాను ఎంత స్లోగా వస్తుంది మొత్తం చూడండి అండ్ ఇక్కడ యాక్టివేట్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తాము చూడండి ఐ మీన్ కొంచెం మన స్పీడ్ని పెంచుతుంది ఇది ఏంటిది మెటల్ చాలేదా పర్లేదు టైటానియం అన్న వస్తుంది అరే టైటానియం కాపర్ అండ్ జస్ట్ లైక్ దాట్ మనం ఫాస్ట్గా స్విమ్ చేసి వచ్చేద్దాం అండ్ మన ఆక్సిజన్ మన స్పేస్ అటున్నా సో వాటర్ని బేసికల్గా ఏం చేస్తుంది అంటే ఇది వాటర్ని ముందల నుంచి తీసుకొని వెనకాల నుంచి వదులుతుంది అనమాట సో ఆ ఫోర్స్కి మనం ముందరికి వెళ్తూ ఉంటాం వావ్ చాలా పెద్ద కేవ్స్ టనల్స్ అసలు ఏమన్నుందా గేమ్ ఆట ఆపేసి కొంచెంసేపు ఎక్స్ప్లోర్ చేయాలని అనిపిస్తుంది నాకు ఒక్కసారి ఐ మీన్ మైన్క్రాఫ్ట్ లో కూడా ఇంతే కదా ఏం తెలియని వయ్యా అవుతున్నాం ఏం తెలియనప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఐ మీన్ మన దగ్గర ఏం లేనప్పుడు ఎక్విప్మెంట్ లాంటివి ఏం తెలియనప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తేనేమో మనకే రిస్క్ సో అటుంది మన ఎస్కేప్ పాడ్
సో ఈరోజు మనం సిరీ గ్లైడ్ అండ్ మన మన క్యారెక్టర్కి కొన్ని ఐటమ్స్ తయారు చేసాం. సో యా ఈరోజు కొంచెం ప్రోగ్రెస్ అయ్యాం. సో ఓకే గైస్, ఈరోజు ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడటానికి. అండ్ ఇంతకన్నా ఏమనుకుంటాం కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.